హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది చేతి వంట ముల్లంకాడ నిలవ పచ్చడి మీకు చూపిస్తా. ప్రాసెసింగ్: ముల్లంకాడలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక నెల నిలవ పచ్చడి ఉంటుందండి. ముల్లంకాడలు కట్ చేసి పెట్టుకొని వాష్ చేసుకొని ఒక కాటన్ క్లాత్తో పొడిగా తుడుచుకోవాలండి. అంటే చింతపండు వేడిలో కొంచెం గుజ్జు మరపెట్టుకొని ఉంచుకోవాలి అండి. కొంచెం వేడి నీళ్ళు అయితే తొందరగా గుజ్జు వస్తుంది. తర్వాత ప్యాన్లో మెంతిపిండికి తయారయ్యే విధానం చూపిస్తాం. ఆవాలు కొన్ని కనబెట్టి మెంతులు లైట్గా వేగనివ్వాలి. పాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ముల్లంకాడలు లైట్గా వేపుకోవాలండి. ముల్లంకాడలు లైట్గా వేపుకోవాలండి, మరీ వేపుకోకూడదు. దాని తర్వాత గుజ్జు పిసుక్కొని ఇంకా ప్యాన్లోకి ఇలా గుజ్జు బాగా మరపెట్టుకోవాలి. దగ్గర వచ్చే వరకు ఇలాగ యాడ్ చేసేసుకోవాలి. పోపు గింజలు, ఉల్లిపాయలు, తాలింపు గింజలు కూడా యాడ్ చేసుకోవాలి. చేసుకున్న ఆవు పిండి, మెంతపిండి కూడా యాడ్ చేసుకోవాలండి. ఇంకా సాల్ట్, మసాలా కారం అండి తగినంత యాడ్ చేసుకొని కొంచెం శనగ నూనె చాలేదు, కొంచెం శనగ నూనె పడితే వేసుకుంటే అంతే అండి. నిలవ ముల్లంకాడ పచ్చడి ఈజీగా ప్రాసెసింగ్కి వెళ్ళిపోయాం కదా. ఈజీగా ఇదే ప్రాసెసింగ్ మీరు చేసుకోండి. అంతే అండి. నిలవ ముల్లంకాడ పచ్చడి ఒక నెల ఉంటుంది. ఈజీగా నేను చెప్పే మెథడ్లో చేసుకుంటే చాలా ఈజీగా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని ఫాలో చేయండి, మరికొంత వీడియోస్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.